గచ్చిబౌలిలో సొంతింటి కల నెరవేర్చుకోవాలంటే ఎంతో ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. బహిరంగ మార్కెట్లో చదరపు అడుగు 10,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. అల్పాదాయ వర్గాల ఆ ప్రాంతంలో కనీసం అద్దెకు ఉండాలన్నా భయపడే పరిస్థితి ఉంటుంది. ఆకాశ హర్షాలు, ఐటీ కార్యాలయాలు, ప్రపంచ స్థాయి కార్పొరేట్ కార్యాలయాలు గచ్చిబౌలి కేంద్రంగా ఉన్నాయి. అలాంటి చోట అల్పాదాయ వర్గాలకు సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో హౌసింగ్ బోర్డు అపార్ట్మెంట్ ప్లాట్లను విక్రయిస్తోంది. లక్కీ డిప్ ద్వారా విక్రయించే ఈ ప్లాట్లకు సంబంధించిన వివరాలను హౌసింగ్ బోర్డు ఈఈ అంకారావుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఫ్లాట్లకు వేలం వేయడానికి మొత్తం కూడా సిద్ధమైంది. అయితే హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతం గచ్చిబౌలితో పాటు వరంగల్, ఖమ్మంలో ఈ మేరకు ప్లాట్ల వేలం వేయడానికి కూడా హౌసింగ్ బోర్డు ఈ మేరకు ఏర్పాటు చేసింది. ఆ వేలంకి సంబంధించిన ప్రక్రియను హౌసింగ్ బోర్డు ఈఈ అంకర్రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు హౌసింగ్ బోర్డుకు సంబంధించి ప్లాట్ల వేలం ప్రక్రియ కొనసాగుతుంది కదా సార్, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? యాక్చువల్గా గవర్నమెంట్ ఆదేశాల మేరకు విపి గౌతమ్, ఐఏఎస్ ఆఫీసర్ విపి గౌతమ్ గారు అల్పాదాయ వర్గాలకి బెనిఫిట్ అయ్యేటట్టుగా 50,000 లోపు ఆదాయం వచ్చే వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టుగా గచ్చిబౌలి, హైదరాబాద్ గచ్చిబౌలిలో 3 చోట్ల, తర్వాత వరంగల్, ఖమ్మం 3 ప్లేసుల్లో మొత్తం కలిపి 339 హౌసెస్, ఫ్లాట్స్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అలాట్మెంట్ కోసం అని చెప్పి మనం పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనకి 3వ తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉందండి. మీ సేవలో మనం వెళ్ళి అప్లై చేసుకుంటే, ఆ మీ సేవలో అప్లై చేసుకుంటే ₹1,00,000 దానికి కడితే అప్లికేషన్ హౌసింగ్ బోర్డుకి సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత హౌసింగ్ బోర్డు నుంచి మనం వెరిఫై చేసేసి మనం 3వ తారీఖు ఇక్కడ 6వ తారీఖునేమో హైదరాబాద్లో డ్రా తీస్తాము, 8వ తారీఖునేమో వరంగల్లో తీస్తాము, 10వ తారీఖున ఖమ్మంలో డ్రా తీస్తాము. డ్రా తీసిన వెంటనే వాళ్ళకి 15 డేస్లో 25% కట్టమని, మిగతా అమౌంట్ మిగతాది 3 నెలల్లో కట్టమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం గౌతమ్ గారు ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారం మనకి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారమే మేము కూడా చేసుకుంటూ పోతున్నాం. దీనికి మంచి రెస్పాన్స్ ఉందండి. రోజుకి దాదాపుగా ఒక 750 కాల్స్ వస్తున్నాయి మాకు. గచ్చిబౌలి ఫ్లాట్స్కి బాగా చూస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు. గచ్చిబౌలి అంటే చాలా ఖరీదైన ప్రాంతం, ఎందుకంటే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కార్యాలయాలు ఉంటాయి, జీసీసీలు, అంటే చాలా ఖరీదైన ప్రాంతం. అది అక్కడ ఎట్లా సార్ ప్లేస్ ఏంటి, దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అంటే ఎంతెంత విస్తీర్ణంలో ఉంది, అక్కడ వేలానికి సంబంధించి రాష్ట్రంలో మిగతా వరంగల్, ఖమ్మంతో పోలిసి ఇక్కడ డిమాండ్ ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు అంటే గచ్చిబౌలిలో పర్టికులర్గా మీరు వేలం వేసే దానికి సంబంధింంచిన గచ్చిబౌలిలో మనకి ఏజ్ హాస్పిటల్ పక్కన అండి, మంచి ప్రైమ్ లొకేషన్. దాదాపుగా 500 పైన ఎస్ఎఫ్టీ ఉందండి. 636 ఎస్ఎఫ్టీ దాకా ఉన్నాయి 3 చోట్ల. ఏజ్ హాస్పిటల్ పక్కనే మనకి 40 ఫ్లాట్స్ ఉన్నాయండి. దాని పక్కనే రామ్కి సియు అని చెప్పి అక్కడ 6 ఫ్లాట్స్ ఉన్నాయండి. దాని తర్వాత వసంతలో మనకి 35 ఫ్లాట్స్ ఉన్నాయండి. అది ఏఎంబి మాల్ ఎదురుగా అంజయ్యనగర్లో వస్తుంది. అన్ని ప్రైమ్ లొకేషన్ అండి. ఇల్లు లేని వాళ్ళకి మంచి గొప్ప సువర్ణ అవకాశం ఇది. అల్పాదాయ వర్గాలకి మంచి అవకాశం అండి ఇది. వరంగల్, ఖమ్మంకి సంబంధించిన ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే వేలం వేస్తున్నారో ఆ ప్రాంతాలకు సంబంధించి వివరాలంటే అక్కడ ఏ విధంగా ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి, అక్కడ డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్గా వరంగల్లో 102 ఫ్లాట్స్ ఉన్నాయండి. అది మంచి ప్రైమ్ లొకేషను. మన వరంగల్ రైల్వే స్టేషన్ పక్కనే, బస్టాండ్కి పక్కనే రామ్కి ఎన్క్లేవ్లో మన ఫ్లాట్స్ ఉన్నాయండి. 3 టవర్స్గా ఉన్నాయి. అక్కడ వరంగల్లో కూడా మంచి డిమాండ్ ఉందండి, బాగా వస్తున్నారు అక్కడికి. దాని తర్వాత ఖమ్మంలో కూడా శ్రీరామ్ హిల్స్ అని చెప్పి బోనకల్ రోడ్లో ఉంది. దాంట్లో కూడా మనకి 126 ఫ్లాట్స్ ఉన్నాయండి. దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు బాగానే. మీ సేవ ద్వారానే వాళ్ళు అప్లై చేసుకోవాలండి. ఎవరైనా కూడా ఒకవేళ ఈ డ్రాలో రాకపోతే వాళ్ళు ₹1,00,000 వాళ్ళకి వాపస్ ఇస్తామండి. ₹1,00,000 మాకేం రావు. వాళ్ళకి అప్లికేషన్తో పాటు ₹1,00,000 కడితే ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళే అప్లై చేస్తారనే ఉద్దేశంతో మా గౌతమ్ గారు పెట్టడం జరిగిందండి. ఓకే సార్, అంటే దీనికి సంబంధించి ఫ్లాట్ లో బిడ్డింగ్లో పాల్గొనాలంటే మినిమం ₹1,00,000 ఉంటుంది కదా, ఆ టోటల్ వాల్యూ, ఆ ఫ్లాట్ యొక్క ధర ఏ విధంగా నిర్ధారించారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? అంటే ఒక ఎస్ఎఫ్టీ వచ్చేసి 6,000 పెట్టడం జరిగిందండి. అంటే దాని మీద డిఫరెంట్గా ఉన్నాయి. 500 నుంచి 636 ఎస్ఎఫ్టీ దాకా ఉన్నాయి. దాన్ని బట్టి మనకి రేటు కాస్ట్ కూడా ఫైనల్ కాస్ట్ ఫిక్స్ అవుతుంది. మనం ఫిక్స్డ్ రేటే పెట్టాము, అప్సెట్ ప్రైస్లు ఏం లేవు. మనం డ్రా తీస్తాము, డ్రా ద్వారా అలాట్ అయితే అదే అమౌంట్ కట్టాల్సి వస్తుంది.
అప్లికెంట్. ఓకే సార్, అంటే గచ్చిబౌలిలో ఖరీదైన ప్రాంతం ఉంది, అక్కడ హౌసింగ్ బోర్డుకున్న స్థలం ఏంటి సార్? ఎట్లా దానికి సంబంధించి ఆ అపార్ట్మెంట్ ఎలా డెవలప్ చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ నిర్మాణానికి సంబంధించి? ఎందుకంటే ఎవరైనా కొనుగోలు చేయాలంటే మొదట దానికి సంబంధించిన క్వాలిటీ కానీ దాని లైఫ్ కానీ చెక్ చేస్తారు, దానికి సంబంధించిన వివరాలు. యాక్చువల్గా మనము రామ్కి వాళ్ళకి డెవలప్మెంట్ కింద ఇచ్చామండి మన ల్యాండ్, హౌసింగ్ బోర్డు ల్యాండ్. దానిలో వాళ్ళు టవర్స్ కట్టంగా మనకి మన రెవెన్యూ షేర్ కింద మనకి అక్కడ ఎల్ఐజీ ఫ్లాట్స్ కట్టి ఇవ్వడం జరిగిందండి. రామ్కి వాళ్ళే కట్టించారు మనకి, వేరే దగ్గర వసంత వాళ్ళు కట్టించారు. కాబట్టి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి. రెడీ టు మూవ్, ఉండడానికి బాగుంటాయి. సింగిల్ ఫ్యామిలీ ఉండడానికి చాలా చక్కగా ఉంటుంది. కింద పార్కింగ్, 2-వీలర్ పార్కింగ్ కూడా ఉంది. చూసుకోవచ్చు, అందరూ వచ్చి చూస్తున్నారు, విజిట్ చేసి అంత ఓకే అని మనకి మీ సేవలో అప్లై చేస్తున్నారు. ఎలా వాళ్ళని నిర్ధారించాలంటే ఎవరైనా దానికి దరఖాస్తు చేసుకోవచ్చా? వరంగల్లో ఉంది, వరంగల్లో వేలకు సంబంధించిన విషయంలో, ప్లాట్ల విషయంలో కానీ, గచ్చిబౌలిలో ఉండే ప్లాట్ల విషయానికి సంబంధించి అర్హత ఏ విధంగా నిర్ణయిస్తున్నారు? అంటే బిడ్డింగ్లో పాల్గొనే వాళ్ళు ఏ విధంగా మీరు దానికి ప్రాథమికంగా ఏమన్నా నిబంధనలు పెట్టారా? యాక్చువల్గా 50,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి మనం ప్రయారిటీ ఇస్తున్నామండి. దాని తర్వాత లోకల్లో ఉండాలనే ఒక నిబంధన పెట్టడం జరిగింది. దాని ప్రకారం లోకల్లో ఉండి ఇల్లు లేకుండా ఎవరైతే అద్దెలుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పి పెట్టడం జరిగింది. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇల్లు రావడం జరుగుతుందండి డ్రా ద్వారా. ఓకే సార్, డ్రా ద్వారా దక్కించుకున్న వ్యక్తి సపోజ్ మీరు అంటే మినిమం ఎంత అమౌంట్ ఉంది? దాదాపు 6,000 సేఫ్టీ అంటున్నారు కదా, మొత్తం దాదాపు 5 నుంచి 630 దాకా ఉన్నాయి. ఒక్కొక్క దానికి దాదాపు ఎన్ని లక్షల వరకు ఉండొచ్చు? ఒకవేళ అల్పాదాయ వర్గాలు ఒక్కసారిగా అంత డబ్బు అంటే మినిమం 3 నెలల లోపలైనా కూడా చెల్లించాలంటే వాళ్ళు లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఏదైనా కొంచెం రుణాల ద్వారా సమీకరించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే పూర్తిగా యాజమాన్యం బదిలీ చేస్తారా? ఒక్కసారిగా అతని పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుందా ఏంటి? ఒకవేళ లోన్ తీసుకోవాలంటే ఎలా? యాక్చువల్గా అలాట్మెంట్ అయిన తర్వాత 15 డేస్లో వాళ్ళు మనకి 25% కట్టాలండి. దాని తర్వాత మిగతా దానికి వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు. బ్యాంకులు కూడా లోన్ ఇస్తాయి వాళ్ళకి. అది కావాలంటే మేమే ప్రొవైడ్ చేస్తాం, బ్యాంకర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాము. బ్యాంకు లోన్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. హైదరాబాద్ లోకల్ అంటే దేన్ని పరిగణిస్తారు? ఎందుకంటే గచ్చిబౌలి అంటే గచ్చిబౌలి ఆ చుట్టుపక్కలనే ఓటర్ ఐడి లేదా ఆధార్ ఉండాలా? అదేవిధంగా వరంగల్ అంటే రైల్వే స్టేషన్ పక్కన అంటున్నారు, అక్కడ స్థానికత ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు? ఖమ్మంలో బోనకల్ రోడ్లో శ్రీరామ్ హిల్స్ పక్కన అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళ, చుట్టుపక్కల గ్రామాల, లేకపోతే ఇంత పరిధి విస్తీర్ణం దానికి సంబంధించిన డీటెయిల్స్. యాక్చువల్గా హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధి అండి మనం ఇచ్చింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. తర్వాత వరంగల్లో కూడా వరంగల్ హనుమకొండ ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. ఖమ్మం అయితే ఖమ్మం టౌన్ వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. దానికి లోకల్ వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉందండి. అల్పాదాయ వర్గాలు అనేది ఒక డెఫినేషన్ చెప్తున్నారు, అంటే మినిమం నెలకు 50,000 రూపాయల జీతం వచ్చే విధంగా. అంటే దానికైనా ఏ విధంగా రుజువు చేసుకోవాలి, అది ఎప్పటి లోపల సమర్పించాలి? దానికి సంబంధించి యాక్చువల్గా ఆదాయం సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. అలాట్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ తీసుకుంటామండి, 50,000 లోపు ఉందా లేదనేది. ఇప్పుడైతే మేము మ్యాండేటరీ పెట్టలేదు, అన్ని సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టమని చెప్పి అప్లికేషన్లో ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు సెల్ఫ్ డిక్లరేట్ చేస్తే అయిపోతుందండి అప్లికేషన్ మీ సేవలో. ఎవరైతే ఇల్లు లేకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటున్నారో, చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ 50,000 లోపు సంపాదించుకునే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరి కోసం అని చెప్పి హౌసింగ్ బోర్డు మనకి అవకాశం కల్పించడం జరిగింది జనాలకి. ఇప్పుడు ఈ వేలానికి సంబంధించి అంటే అమౌంట్ కట్టడము చివరిగా అయ్యడం, మొత్తం 3 జిల్లాలకు సంబంధించిన వేలం ఏ రోజు ఉంటుంది? హైదరాబాద్ వచ్చి 6వ తారీఖు ఉందండి, వరంగల్ వచ్చేసి 8వ తారీఖు ఉందండి, ఖమ్మం 10వ తారీఖు ఉందండి. డ్రా తీస్తాము. ఆ డ్రాలో వచ్చిన అభ్యర్థులకి ఆటోమేటిక్గా వాళ్ళకి అలాట్మెంట్ వచ్చిందని చెప్పి మెసేజ్లు వెళ్ళిపోయిన తర్వాత 15 రోజుల్లో వాళ్ళు అమౌంట్ కట్టాలి. దాని తర్వాత మిగతా దానికి వాళ్ళు బ్యాంకు లోన్కి వెళ్ళిపోతే వాళ్ళ అమౌంట్లు అన్ని వాళ్ళకి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి బ్యాంకు లోన్ శాంక్షన్ చేస్తుంది. చివరిగా ఒక ప్రశ్న సార్, ఏదైనా పారదర్శకత అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే గచ్చిబౌలి లాంటి అంటే మీరు చెప్తున్నారు ప్రతి చోట కూడా డిమాండే ఉందని, గచ్చిబౌలిలో ఇంకా హై డిమాండ్. అక్కడ సింగిల్ బెడ్రూమ్ అయినా సరే దానికి అల్పాదాయ వర్గాలకు దక్కించుకోవాలని చాలామంది ఎంతోమంది ఆశాభావాలు ఉంటారు. ఆ ట్రాన్స్పరెన్సీ ఏవి సార్ డిప్ సిస్టమ్స్? యాక్చువల్గా మనం నిర్మితి కేంద్రం అని చెప్పి మన స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం ఎదురుగా నిర్మితి కేంద్రంలో పెట్టామండి. దీనికి డ్రా తీసే రోజు ఎవరైనా రావచ్చు అండి, వచ్చి దాన్ని పాల్గొని దానిలో మనం ఎట్లా డ్రా తీస్తున్నామో చూసి వాళ్ళు కూడా సాటిస్ఫై కావచ్చు అండి. అది అందరి సమక్షంలోనే డ్రా తీసి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది? హౌసింగ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. అంతా మన సెక్రటరీ, ఈ ఎస్టేట్ ఆఫీసరు, పిఆర్ఓ
వీళ్ళందరి పర్యవేక్షణలో జరుగుతుందండి. అల్పాదాయ వర్గాలకి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో హౌసింగ్ బోర్డు ఖరీదైన ప్లాట్లను కూడా వేలం వేస్తుంది. సులభంగా అంటే నిర్దేశించిన ప్రకారం డీడీ తీయడం, ఆ తర్వాత ఒకవేళ లాటరీలో డిప్లో వెళ్తే నిర్దేశించిన సమయంలో డబ్బు మొత్తం చెల్లిస్తే కూడా ఆ ఖరీదైన ప్రాంతంలో గచ్చిబౌలిలో కావచ్చు, అటు వరంగల్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, మా బహిరంగ మార్కెట్లో కంటే తక్కువ ధరకే హౌసింగ్ బోర్డు ఈ ప్లాట్లను విక్రయిస్తుంది. ఈ ప్లాట్లని దక్కించుకోవచ్చు. కెమెరా పర్సన్ నరేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.